హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. సో ఆల్రెడీ టైటిల్లో చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, త్రియాన్స్ బర్త్డే కోసమని షాపింగ్ అని వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ December 10th త్రియాన్స్ బర్త్డే. 15 days బిఫోర్ నుంచి హేమ్షన్కి కొంచెం హాలిడేస్ ఎక్కువ వచ్చాయన్నమాట. అంటే లైక్ ఇయర్ ఎండ్ కదండి, సో అందుకని చెప్పి కొంచెం హాలిడేస్ ఎక్కువ వచ్చాయి. ఇంకా ఈ వీక్ లో వచ్చేసి ఆల్మోస్ట్ 3 to 4 days వచ్చాయన్నమాట హాలిడేస్. యాక్చువల్గా అయితే మోస్ట్లీ 1 day, ఇంకా ఎక్కువ అయితే 2 days ఇస్తారు అంతే. ఈసారి 4 days వచ్చేసరికి ఇంకా షాపింగ్ స్టార్ట్ చేద్దాం, అసలు ఎలా ఉన్నాయి ఏంటి అనేసి ఇంకా బయటకు అయితే వచ్చాము. ముద్దోడు చూసారా ఎంత చక్కగా కూర్చున్నాడు, ఆ కాసేపే కూర్చున్నాడండి. ఇంకా ఫుల్ గోల్ చేశాడనమాట ఎత్తుకోమని. నేను లక్కీగా నా బ్యాగ్ తెచ్చుకున్నా, ఎక్కడికి వెళ్ళినా ఇది తెచ్చుకుంటాను అనమాట. సపోర్టివ్ బ్యాగ్ ఉంటుంది కదా, అది రీసెంట్ గానే తీసుకున్నానండి అమెజాన్ లో. 38 pounds సంథింగ్ అయింది, కానీ చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది నాకు మాత్రం. సో ఇంకా అది పెట్టుకొని ఎత్తుకుంటుంటే నాకు కొంచెం బెటర్ ఉంటుంది, లేకపోతే అసలు ఎత్తుకొని నడలేకపోతున్నాను అనమాట. సో ఇంకా అదైతే నార్మల్ గా క్యారీ చేయడానికి బాగుంటుంది. పైనుంచి కింద వరకు ఫుల్ కవరేజ్ తో వస్తుంది, లేదంటే ఓన్లీ ఎత్తుకోవడానికి సపోర్టివ్ గా కూడా వస్తుంది. సో నేను మోస్ట్లీ ఏంటంటే ఇలా ఎత్తుకోవడానికి సపోర్టివ్ గా పెట్టేసుకుంటున్నాను, సో దట్ కొంచెం త్రియాన్స్కి కూడా ఫ్రీగా ఉంటుంది కదా అని. దీని మీద అయితే కొంచెం బాగా అలవాటు అయిందిలేండి త్రియాన్స్కి, సో ఉంటున్నాడు. ఇంకా ఫస్ట్ అయితే యాక్చువల్లీ వెళ్ళడం చాలా డిఫరెంట్ గా కనిపించింది నాకు స్ట్రాట్ఫోర్డ్ మాల్. ఈసారి కొత్త షాప్స్ అన్ని చూసాము. ఇంకా ఫస్ట్ అయితే ఇట్లా వెళ్తూ ఉంటే సూట్స్ అవి కనిపించాయి, సో హేమ్చంద్కి చూద్దామని వెళ్ళాము. సో కొన్ని ఆఫర్స్ అవి ఉన్నాయన్నమాట ఇక్కడ. 50% సేల్, ఇప్పుడు బ్లాక్ ఫ్రైడే సేల్ నడుస్తుంది కదండి, సో ఇంకా అది సేల్ కంప్లీట్ అవ్వలేదు అనమాట. సో కొన్ని షాప్స్ లో ఉన్నాయన్నమాట. ఇంకా వాళ్ళు కూడా కొంచెం క్లియరెన్స్ సేల్ లాగా క్లియర్ చేసుకోవడానికి పెడుతూ ఉంటారు కదా, సో అది ఇది కంబైన్ గా పెడుతున్నారు. సో ఇక్కడ చూసాము, నాకు యాక్చువల్లీ ఒక కలర్ బాగా నచ్చింది, కాకపోతే దాంట్లో సైజ్ లేదనమాట. ఇంకా వేరే సూట్స్ చూస్తున్నాము, మాకు నచ్చినవేమో సైజ్ ఉండట్లా, సైజ్ ఉన్నాయేమో మాకు నచ్చట్లేదు. సో అలా జరుగుతుంది. ఇంకా త్రియాన్స్ షాపింగ్ వచ్చి హేమ్జన్కి చేస్తున్నా అనుకుంటున్నారేమో, త్రియాన్స్ బట్టలు చూద్దామంటే అసలు షాప్సే లేవన్నమాట. కిడ్స్వి అయితే అసలు ఏమీ దొరకలేదు. సో ఆల్రెడీ నిన్నైతే వెళ్ళామండి షాపింగ్కి. స్ట్రాట్ఫోర్డ్ మొత్తం రౌండ్ వేసేసాము. కిడ్స్ అయితే బేసిక్గా ఎక్కడ దొరకలేదు. మెన్స్ ఉమెన్స్ అన్నీ ఉన్నాయి, కానీ కిడ్స్వి మాత్రం ఏం దొరకలా. కొన్ని జారాలో అయితే జారాలో కూడా లేవు యాక్చువల్లీ, చాలా అంటే చాలా తక్కువ. జస్ట్ ఒక గట్టిగా కూర్చుంటే ఒక 10 sets ఉంటాయేమో అంతే పిల్లలవి, అంత తక్కువ ఉన్నాయి అనమాట. అండ్ కొన్ని దగ్గర అయితే అసలు కిడ్స్ షోరూమ్సే చాలా తక్కువ ఉన్నాయి. నేను జారా రివర్ ఐలాండ్లో చూసాను, అక్కడ కూడా జస్ట్ అంతే ఒక 5-6 sets, అంతకుమించి ఎక్కువ ఏం లేవు అనమాట. సో ఇంకా చూసి నేను తిరిగి ఫస్ట్ కాళ్ళ నొప్పులు వచ్చేసాయి. ఇంక వాళ్ళు ఎక్కడికి వెళ్ళొద్దు అనుకున్నా యాక్చువల్లీ, కానీ మళ్ళీ స్టార్ట్ అయ్యాను అనమాట. నేను చాలా వరకు హాప్స్కాచ్లో అండ్ ఫస్ట్ క్రైలో ఈ రెండిట్లో ఆర్డర్ పెట్టాను త్రియాన్స్కి. కొన్ని అవి ఏమేమి వచ్చాయో అంటే అవి వచ్చాక కూడా బాగున్నవే మమ్మీ చూసి పంపిస్తారు అనమాట, నాకు కొరియర్ చేస్తారు. బాగున్నాయి రిటర్న్ పెట్టేస్తారు. సో అన్నీ బాగుండాలని లేదు కదా, మళ్ళీ అక్కడ వచ్చాక కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుందో లేదో, బికాస్ డైరెక్ట్గా చూస్తే కానీ తెలియదు కదా. సో అందుకనే మళ్ళీ ఇంకొక రౌండ్ వెళ్దాం అనేసి ఈసారి రోమ్ఫోర్డ్లో మార్కెట్లో లైక్ పెద్ద మాల్ ఉందంట. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, కొంచెం వెళ్ళాను అంతే, కంప్లీట్గా తిరగలేదు అనమాట రోమ్ఫోర్డ్ మాల్లో. సో అక్కడ ఒకసారి ట్రై చేద్దామని వెళ్తున్నాను. ఇంకా అసలు ఎక్కడికి వెళ్ళదు దేవాలా అని అనుకున్నా, కానీ మళ్ళీ బర్త్డే దగ్గరికి వచ్చేస్తుంది. అండ్ ఏదైనా ఒక్క డ్రెస్ మంచిది దొరికితే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆర్డర్ పెట్టాను కానీ అది వచ్చేదాకా మనకి గ్యారంటీ ఉండదు, ఎంత బాగుంది అనేది తెలియదు. సో అందుకని ఆల్రెడీ మమ్మీ కూడా చూస్తూ అన్నారు, బయట షాప్స్కి వెళ్ళి డర్గా చూస్తా అన్నారు. కాకపోతే నాకు ఒక పిచ్చి ఉందనమాట, ఏంటంటే నేను కొంటే అదొక సాటిస్ఫాక్షన్. అంటే ఎవరు కొనడం కాదు, నేను చూసి కొంటే నాకు చూసి ఇది బాగుంది అని నాకు అనిపిస్తే సాటిస్ఫాక్షన్ అనమాట. వాళ్ళు ఎంత చెప్పినా మనకు కొంచెం ఉంటుంది కదా, భయం ఉంటుంది, అది బాగుందా లేదా ఎలా ఉందా అని. సో అందుకని ఇక్కడ ఇంకొకసారి ట్రై చేస్తా, లేదు అంటే ఇంకా వదిలేస్తాను అనమాట. డైరెక్ట్ కొరియర్ వస్తుంది కదా, కొరియర్ వచ్చినప్పుడు నేను ఆల్రెడీ చాలా పెట్టలేదు ఆర్డర్. సో వాటిలో ఏదో ఒకటన్నా బాగోకుండా ఉంటుందా అంటే, బాగుంటాయి అన్నీ బాగున్నాయే పెట్టాను, కాకపోతే బర్త్డే లుక్ రావాలి కదా, అది నా మెయిన్ పాయింట్. బర్త్డే డ్రెస్ అన్నంత ఉంటుందా లేదా అనేది చూడాలి ఇంకా. సో చూద్దాం. ఇంక ఇప్పుడైతే రోమ్ఫోర్డ్ మార్కెట్కి వెళ్తాము, నేను త్రియాన్స్. హేమ్చంద్ ఏమో షిఫ్ట్కి వెళ్ళిపోయారు. సో చూద్దాం అక్కడ ఏమైనా మంచిగా దొరుకుతాయేమో, వెయిట్ చేయాలి. నిన్న బుడ్డోడితో ఇద్దరం కలిసి వెళ్తేనే చుక్కలు చూపించేశాడండి ఎత్తుకోమని. అందులోనే అది చాలా పెద్ద మాల్ అయ్యేసరికి ఆ మూల నుంచి ఈ మూలకి నడిచి ఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసాయి అనమాట. ఇంకే వాళ్ళు ఒక్కదాన్నే వెళ్తున్నా త్రియాన్స్ని తీసుకొని ఇంకెన్ని చుక్కలు చూపిస్తాడో చూడాలి.
సో స్టార్ట్ అయితే అయ్యాను, కాకపోతే కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యానండి. అంటే మరీ లేట్ కాదు, 4 అలా అవుతుంది అన్నమాట టైం నేను స్టార్ట్ అయ్యేటప్పటికి. ఇంకా షాప్స్ ఎన్ని వరకు ఉంటాయో చూడాలి. ఇది వచ్చేసి లైక్ రోడ్ ఫోర్డ్ మాల్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ షాప్ టీకే మ్యాక్స్ కాదు, షాప్ నేమ్ నాకు యాక్చువల్లీ గుర్తురావట్లేదండి. కానీ దీంట్లో కలెక్షన్ మాత్రం చాలా ఉందండి. చెప్పాలంటే నేను ఇప్పటిదాకా ఇన్ని షాప్స్ తిరిగాను కదా స్ట్రాట్ఫోర్డ్ లో, నాకు ఎక్కడా కూడా కిడ్స్ ఇన్ని కలెక్షన్ దొరకలేదన్నమాట. ఈ షాప్ లో చూసాక అమ్మయ్య పిల్లలకు కూడా ఉంటాయి బట్టలు అని అనిపించింది. కాకపోతే 1 year ఏజ్ కి లేవండి, 2 years 3 years ఆ ఏజ్ కి అయితే బాగానే ఉన్నాయి. కాకపోతే ఫస్ట్ షాప్ అనమాట నేను ఇక్కడ స్ట్రాట్ఫోర్డ్ మొత్తం తిరిగా, నాకు ఎక్కడ ఇన్ని కలెక్షన్ అయితే దొరకలేదు. అట్లీస్ట్ పిల్లలు కన్నా ఉన్నాయి అనిపించింది నాకు ఈ షాప్ చూసాక. నెక్స్ట్ ఇయర్ కైనా దొరుకుతాయేమో అనుకున్నాను. ఇంకా రోమ్ఫోర్డ్ మాల్ లో కూడా వర్కౌట్ అయ్యేది అనిపించిందండి నాకు, బికాజ్ ఇక్కడ కూడా పిల్లలు అంతేం లేవు, ఉన్నావు కానీ రెగ్యులర్ నార్మల్ డైలీ వేర్కే తప్పించి పెద్ద కలెక్షన్ అయితే ఏం లేదనమాట. అండ్ నేనేమో ఏదైనా సూట్ అలా తీసుకోవాలని చూస్తున్నా. సో ఇంకా 3 hours పడుకున్నాక కొంచెం ప్రశాంతంగా ఏమైనా చూద్దామంటే షాప్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి. ఇంకా సరే అని లెగ్స్ లోపు ఇంటికి వద్దామన్నట్టు వచ్చేసాను. ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇది. యాక్చువల్లీ పప్పు వేస్తున్నానండి, టొమాటో పప్పు. నేను మంచిగా తొందరగా అయిపోయేది కుక్ చేసేసుకొని ఇంకా 3 hours కావాల్సిన ప్రిపరేషన్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా ఫస్ట్ నోట్ చేసుకుందామని బుక్ పెన్ను పెట్టుకుని కూర్చున్నాను అనమాట. యాక్చువల్లీ ఇది 1 month 2 months ముందు నుంచి స్టార్ట్ చేయాల్సిన ప్రాసెస్ అండి. మేము కొంచెం లేట్ గా చేసామని తర్వాత రియలైజ్ అయ్యామన్నమాట. మేము జస్ట్ 15 days కన్నా కొంచెం లేట్ గానే స్టార్ట్ చేసామనుకోండి, కానీ ఇది 1-2 months బిఫోర్ నుంచి స్టార్ట్ చేయాల్సింది. బికాజ్ అప్పుడు స్టార్ట్ చేస్తే ఇప్పటికి అయ్యిద్ది అనిపించింది అనమాట మాకైతే. ఇంకా బుక్ పెన్ను పట్టుకొని మొత్తం అన్ని రాసుకుంటున్నాను, ఏమేమి కావాలి ఏంటి అని లిస్ట్ అవుట్ చేసుకుంటున్నానండి. సో దాని తర్వాత మళ్ళీ షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ చెప్పా కదండి ఈ వీక్ 4 days హాలిడేస్ వచ్చాయని. సో మళ్ళీ షాపింగ్ అయితే వెళ్తున్నాం. యాక్చువల్లీ ఈసారి ఏంటంటే షాపింగ్ లో 3 hours మాక్సిమం చూడట్లేదు, బికాజ్ అన్ని కూడా ఆర్డర్ పెట్టేశాను. కాకపోతే ఒక్క మెయిన్ డ్రెస్ మాత్రం, మెయిన్ డ్రెస్ కాదులేండి, నార్మల్ మార్నింగ్ వేసే డ్రెస్ ఒకటి, ఏదైనా జస్ట్ జీన్స్ ప్యాంట్ టీ షర్ట్ సంథింగ్ అలా ట్రై చేద్దామని అనుకున్నాం. ఇంకా బయటకు వెళ్ళే టైంకి కరెక్ట్ గా స్క్రీన్ కార్డ్ వచ్చాయన్నమాట. స్క్రీన్ కార్డ్ బ్యాక్ కేస్ విత్ స్క్రీన్ కార్డు 2 కలిపి వచ్చింది ఫోల్డ్ కి, చాలా బాగున్నాయండి. సో ఇవైతే ఆర్డర్ పెట్టారంట ఏం చెంది. సో కరెక్ట్ గా మేము డోర్ ఓపెన్ చేసినప్పుడు వచ్చాయి. సో ఇంకా అందుకని చెప్పి అవి చేంజ్ చేస్తున్నారు. ఇంకా చిన్నోళ్ళు ప్యాక్ చేసేసి ఫుల్ గా బిస్కెట్ ఇచ్చి స్ట్రోలర్ లో కూర్చోబెట్టా. ఏదో ఒకటి ఇస్తేనే కామ్గా కూర్చుంటాడు స్ట్రోలర్ లో, లేకపోతే అస్సలు వినడు మాట. సో అందుకని మంచిగా కూర్చోబెడితే ఆడాడు. సో చూడాలి ఎంతసేపు ఉంటాడో ఏంటో. ఇంకా పిల్లలతో బయటకు వెళ్ళాలి అంటే తెలిసిందే కదండి ఎన్ని ప్రిపరేషన్స్ ఉంటాయో. సో అన్ని ప్యాక్ చేసుకోవాలి, అన్ని గుర్తుంచుకోవాలి. ఇంకా వాళ్ళ డాడీ ఏముంది, ఫాదర్ ఏమో చక్కగా హ్యాపీగా రెడీ అయ్యి బయటకు వచ్చేస్తారు, మదరే కదా అన్ని రెడీ చేసుకోవాలి. సో నేను అన్ని ప్యాక్ చేసుకొని రెడీ చేసుకొని ఇంకా బయటకైతే స్టార్ట్ అవుతున్నాం. ఇంకా ఏం చెందేమో ఆ ఫోన్ కేసు బాగానే వచ్చిందా లేదా అని చెప్పి చూస్తూ ఉన్నారనమాట. ఇంకా ఇవాళ 3 hours డ్రెస్ తో పాటు నేను కూడా ఏదైనా డ్రెస్ తీసుకుందామని వెళ్తున్నానండి. యాక్చువల్లీ ఇంతకు ముందు కూడా వెళ్ళా కదా స్ట్రాట్ఫోర్డ్ మాల్ కి. సో అప్పుడే నేను ఒక డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట జారాలో. ఆల్రెడీ హేమ్చంద్ కూడా ఒకటి సెలెక్ట్ చేసి పెట్టాను. యాక్చువల్లీ నాకు 2 suits బాగా నచ్చాయి అనమాట. నేను చూసింది వచ్చేసి రివర్ ఐలాండ్ లో, అక్కడ చాలా బాగా నచ్చాయి. ఒకదానికేమో నాకు కాంబినేషన్ సెట్ అవ్వలేదు. సో ప్యాంటు అవి ఏదేసినా అంత లుక్ అనిపించలేదు, అందుకని వదిలేసాము. ఇంకోటి నాకు నచ్చింది, కాకపోతే హేమ్చంద్ తీసుకుందామా వద్దా అని ఆలోచనలో అలా వదిలేసారనమాట. ఇంకా తర్వాత ఇంటికి వచ్చాక 2-3 days కి మింత్రాలో ఆర్డర్ చేస్తాము హేమ్చంద్ కూడా సూట్. సో ఇంకా నేను జారాలో చూసిన డ్రెస్ కూడా సేమ్ కలర్. సో అందుకని చెప్పి సేమ్ అదే కాంబినేషన్ మేము ఇద్దరం ఒకటే వేసుకొని 3 hours కి వేరేది వేద్దాము డ్రెస్ అని చెప్పేసి అలా తీసేసుకుందామని చెప్పి ఇంకా వెళ్తున్నాం అనమాట స్ట్రాట్ఫోర్డ్ మాల్ కి. ఆల్రెడీ ఇంతకు ముందు వెళ్ళాను కాబట్టి కొంచెం ఈజీగానే అవుతుందిలేండి ఈసారి షాపింగ్ మాత్రం. బికాజ్ ఏమేమి షాప్స్ తిరిగామో తెలుసు కాబట్టి ఎక్కడ బట్టలు దొరకవో తెలుసు. అండ్ నా డ్రెస్ కూడా ఈజీగా జారాలో చూసా, సేమ్ వెళ్ళి ఆ డ్రెస్ తీసుకొని ఒకసారి ట్రైల్ వేసేసి ఇంకా బిల్ వేయించడమే. సో తొందరగానే అయిపోతుందని అనుకుంటున్నాం షాపింగ్, ఇంకా చూడాలి. మేము ఎంత ఎర్లీగా వెళ్దాం అనుకున్నా కానీ ఈజీగా స్టార్ట్ అయ్యేటప్పటికి 4-4:30 5 కూడా అవుతుందండి. సో లేట్ గానే వెళ్తాం. ఇంకా ఫుల్ ఆకలేసేసింది అనమాట, అందుకనే మెగ్డీకి వెళ్ళిపోయాము. ఏమన్నా తిన్నాక అప్పుడు ఓపిక వస్తుంది తిరుగుదామని. మా బుడ్డోడు వెనక కోరస్ ఇస్తున్నాడులేండి. అండ్ ఇక్కడైతే మెగ్డీ కోసం వెయిట్ చేస్తున్నాము. 3 hours కొరికాడు వాళ్ళ డాడీ అని. వాళ్ళ డాడీ ఆనంగానే ఏడుపు వదిలెట్టాడు, అలా కొంచెం పరిసినా కానీ ఏడ్ చేస్తాడు. ఇంకా కింద కొన్ని షాప్స్ అయితే చూసామండి. 2 shops ఉన్నాయన్నమాట మెయిన్ గా కిడ్స్ వి. సో అక్కడ చూసాం, ఏమీ దొరకల.
ఇంకా సరే అని చెప్పి పైకి వచ్చి జారాలో నేను ఆల్రెడీ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను కదండి, ఇంకా సేమ్ అదే డ్రెస్ అనమాట తీసేసుకున్నాను. అదొకసారి ట్రై చేశాను. అండ్ దీని మధ్యలో ఇంకో 2 షాప్స్ కూడా చూసానండి ఏమైనా దొరుకుతాయేమో అన్నట్టుగా. బట్ ఫస్ట్ చూసిన దానిపైన ఉంది, ఇంకా అదే తీసేసుకున్నాను. అండ్ వెల్కమ్ బోర్డ్ కోసమని యాక్చువల్లీ వెతుకుతున్నా ఎలా చేద్దాం ఏంటి అని. ఇక్కడ క్యాన్వాస్ కనిపించాయి, సో చూసా, బట్ అంత సెట్ అవుతుందా లేదా అన్నట్టుగా. అండ్ అటు స్టాండ్ విడిగా తీసుకోవాలి అండ్ క్యాన్వా విడిగా తీసుకోవాలి, అండ్ తర్వాత రీయూజ్ చేయడానికి కూడా యూజ్ అవ్వదు కదా అనేసి ఇంకా ఆలోచిస్తా ఉన్నాం అనమాట. అండ్ అలానే టాయ్ షాప్స్ ఉంటాయి కదండి ఇక్కడ, సో బిగ్ టాయ్స్ అన్న దొరుకుతాయేమో అని చూసాం, గిఫ్ట్ ఇద్దాం ప్రియాంష్ కని, దొరకలేదు. సో నా డ్రెస్ కూడా తీసేసుకున్నామండి, జారాలో తీసుకున్నాను అనమాట. లాస్ట్ టైం స్టార్ట్ఫోర్డ్ వచ్చాను కదా, అప్పుడే సెలెక్ట్ చేశాను. యాక్చువల్లీ 2 సెలెక్ట్ చేసి ఇదే ఫిక్స్ అయ్యా మాక్సిమం. కాకపోతే మళ్ళీ ఇంకా ప్రియాంష్ డ్రెస్ మెయిన్ కదా, ఫస్ట్ ఎతుకుదాం అన్నట్టుగా ఆగాను అనమాట. ఇంకా ఇప్పుడైతే ఫైనల్ చేసుకొని తీసేసుకున్నాను. బికాస్ ప్రియాంష్వి మాక్సిమం అన్ని అయిపోయినట్టే, అవుట్ఫిట్స్ అన్ని ఆర్డర్ పెట్టేసాము. కొన్ని ఆర్డర్ పెట్టా, కొన్ని మమ్మీ తీసుకున్నారు. అవన్నీ కూడా ఏమేమి వచ్చాయి ఏంటి అనేది కూడా నేను తర్వాత చూపిస్తాను. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాది అవుట్ఫిట్ అయిపోయింది, హించుంది అయిపోయింది. సో ఇంకా డెకరేషన్ అనమాట, డెకరేషన్ అండ్ ఇంకా చిన్న చిన్న ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ చేయాలి. సో చూద్దాం ఇంకేం చేస్తాను. ఇంకా ఇంటికి రావడమే నైట్ లేట్ అయిందండి అప్పటికే వచ్చేటప్పటికే. కాకపోతే నాకేదో ఆలోచన వచ్చిందనమాట, కబోర్డ్ ఇటు నుంచి అటు పెడదాం, అటు నుంచి ఇటు పెడదామని. ఇంకా కూర్చొని నైట్ స్టార్ట్ చేసాము, సగం చేసాక ఇంకా ఓపిక అయిపోయి నిద్రపోయాము. ఇంకా మార్నింగ్ కంప్లీట్ చేయాలి కదా, ఎంత చిందరవందరగా ఉంది చూసారు కదా. సో ఇదన్నమాట రూమ్ పొజిషన్ అయితే. సో ఇంకా రూమ్ మొత్తం సర్దాలి, కబోర్డ్స్ అయితే మొత్తం తీసాను, గ్రాసరీస్ అన్ని కూడా ఆ కబోర్డ్ లోనే ఉంటాయి, అవన్నీ తీసా. బట్టలు ఇంకా చాలా గందరగోళం అయిపోయింది అనమాట. యాక్చువల్గా నేను ఏ పండక్కి కూడా ఇంత సర్దుంటానండి, కానీ త్రియాంష్ బర్త్డేకి ఎంత సర్దుతున్నామంటే, ఎంత ప్రిపేర్ అవుతున్నామంటే నాకైతే ఏదో పెళ్లి చేస్తున్న ఫీలింగ్ వస్తుంది అనమాట ఒక్కొక్కసారి అయితే. బికాస్ అంత డీప్ క్లీనింగ్ చేస్తున్నాం అనమాట. నేను ఎప్పుడు అంటే లైక్ ఫెస్టివల్స్ అవి చేసుకుంటాం కానీ అంత డీప్ క్లీనింగ్ అయితే ఎప్పుడు చేయలేదు. జస్ట్ పైన వాక్యూమ్ పెట్టేసామా, ఇంకా ఇక్కడ మాకు ఫ్లోర్ క్లీనింగ్ లైక్ మాప్ పెట్టడం అయ్యి ఉండదు కాబట్టి వాక్యూమ్ రెగ్యులర్ గా పెట్టేది. సో అలా వాక్యూమ్ పెడతాం, జస్ట్ పైన క్లీన్ చేసుకున్నాం అంతే తప్పించి ఇంత డీప్ క్లీనింగ్ ఇప్పటిదాకా నేను ఎప్పుడు చేసి ఉండను. ఇంకా షాపింగ్ వరకు అయిపోయిందండి, అంటే లైక్ క్లాత్స్ వరకు. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి అనమాట. బికాస్ డెకరేషన్ కి ఎలా చేయాలి ఏంటి అని ప్లాన్ చేసుకోవడం, ఇంకా చాలా ఐటమ్స్ ఆర్డర్ కూడా చేయాలి. యాక్చువల్లీ కొన్ని అయితే ఆర్డర్ పెట్టేసాం, బికాస్ చాలా లేట్ ఉన్నాయన్నమాట డెలివరీస్. క్రిస్మస్ సీజన్ కదండి, సో అందుకోసమని చాలా లేట్ చూపిస్తున్నాయి. అందుకని కొంచెం పెట్టేసుకుంటూ వస్తున్నాము. ఇంకా అవి రావడమే బ్యాలెన్స్. అవి వచ్చాక ఇంకా ఎలా డెకరేట్ చేయాలి ఏంటి ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవాలి. అండ్ దీంతో పాటు హేమ్చంద్ కి లక్కీగా 1st నుంచి 15th వరకు హాలిడేస్ వచ్చాయన్నమాట, December 1st నుంచి 15th. సో అది నాకు చాలా ప్లస్ అయిందండి, బికాస్ లేకపోతే నేను ఒక్కదాన్ని చేసుకోవాల్సి వచ్చేది చాలా పనులు. అక్కడ మాత్రం చాలా హెల్ప్ అయింది బికాస్ తను కూడా ఉండేసరికి. అండ్ నేను ఫస్ట్ టైం చూసాను అనమాట, బికాస్ అన్నప్రశ్న ఇవన్నీ కూడా నేనే సింగిల్ గా చేసుకున్నాను. ఇలా చేయాలి అలా చేయాలని నేను ప్లాన్ చేసుకొని చేసేదాన్ని, బికాస్ తను మాక్సిమం షిఫ్ట్ లోనే ఉండడం వల్ల. కానీ ఈసారి మాత్రం ఫస్ట్ టైం తన బ్రెయిన్ అంతా పెట్టడం ఇవన్నీ చూసా. ఏదో తన చేతుల మీద ఫంక్షన్ జరిపించేసిన ఫీలింగ్ వచ్చింది నాకైతే. పెద్ద ఫంక్షన్స్ ఏం చేయలేదండి, కాకపోతే బార్సాలు చేసాం. బార్సాలు ఏంటంటే సింపుల్ గానే ఇంట్లో వరకే చేసుకున్నాం, బికాజ్ అప్పుడే డెలివరీ అయింది కాబట్టి అంత చేసే ఇది లేదు. దాని తర్వాత అన్నప్రశ్న చేసాం. అన్నప్రశ్న మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంది అన్నప్రశ్న, బికాజ్ అది మొత్తం నేనే చేశాను అనమాట. మొత్తం ఫుడ్ దగ్గర నుంచి అన్ని నేనే చేశాను. ఇంకా లాస్ట్ లో కొంచెం డెకరేషన్ మాత్రం ఇలా చేయాలి అలా చేయండి అని చెప్తే హేమ్చంద్ చేశారు. అండ్ ఇప్పుడు మాత్రం బర్త్డేకి ఫుల్ ఎఫర్ట్స్ పెడుతున్నారు, చూడాలి ఎంత బాగా టర్న్ అవుట్ అవుతుందో. అండ్ చాలా వీడియోస్ వస్తున్నాయండి ప్రియాంష్ బర్త్డేకి సంబంధించినవి అండ్ త్రియాంష్కి సంబంధించినవి. సో తప్పకుండా ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలకే మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.